జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉడత నవీన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికార ప్రతినిధి. మిత్రులారా, ఒక్కసారి ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు మనం ఎన్నుకున్న నాయకుడిని మనం భరించి తీరాల్సిందే. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతం మొత్తం అల్లాడిపోతుంది, ఉసూరుమంటుంది. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కావాలని ఎవరైనా కోరుకుంటారు. అబద్ధాల పుట్టల మీద ఇవాళ గద్దెనెక్కిండు మన రేవంత్ రెడ్డి గారు. ఆయన స్వయాన అంటారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పిన మాట ఇది. రేవంత్ ఉద్దీన్ అని ఆయన ప్రకటించుకుంది. అంటే ముస్లింల పట్ల ఎంత ప్రేమ ఉలకవస్తుందో మరి చూద్దాం. హిందువుల ఓట్లతో మరి నువ్వు సీఎం కాలేదా రేవంత్ ఉద్దీన్ గారు? హిందువుల ఓట్లు నాకు అవసరం లేదు, హిందువుల ఓట్లతో నేను సీఎం కాలేదు అని చెప్పి మీరు ప్రకటన ఇవ్వాలి. ఇదొకటైతే అధికార దుర్వినియోగం ఎంత నష్టపోతాం ప్రజలు అనేది ఇవాళ తెలంగాణలో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకమైన దాడులు పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్న ఇండ్లకు కూడా గ్యారెంటీ లేకుండా ఒక మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద ఎంతో మంది ఇండ్లని కూల్చేసే ప్రయత్నం చేశారు. హైడ్రా పేరు మీద చెరువు చుట్టుపక్కల ఉన్న ఇండ్లని పేద మధ్యతరగతి కుటుంబాలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చిన సంగతి మనం చూసినాం. రైతులను పట్టించుకోలే, విద్యార్థులను పట్టించుకోలే, ఉద్యోగాలు అయితే అసలు లేనే లేవు. అన్ని రకాలుగా వైఫల్యం చెందిన పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేవంత్ ఉద్దీన్ నడిపించే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సగటు తెలంగాణ వ్యక్తిని టచ్ చేస్తే ఉసూరుమంటున్నారు, గోరుమడి ఏడుస్తున్నారు. ఈ మహిళలు అయితే చెప్పొద్దుగా ఈ రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వాన్ని అతి త్వరలో గద్దెదించడానికి. ఇప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంటే అవి ఏ ఎలక్షన్ అని కానీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఫిక్స్ అయిపోయినారు. తెలంగాణ ప్రభుత్వంలో మాయ మాటల్ని నమ్మి మోసపోయిన ప్రజలందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో చెప్తున్నారు, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే విషయం మీరు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోండి. ఏం జరుగుతుంది, ఇటువంటి అబద్ధం మోసాలు చెప్పి ఎప్పుడు గద్దెనెక్కాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి మాయమాటలు చెప్పి రాలేదు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా అధికారాన్ని చెలాయించడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. మిత్రులారా,